కవ్వాల్ టైగర్ జోన్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఊళ్లకు మధ్యలో టైగర్ జోన్ ఉండడం, అధికారుల ఆంక్షలు వెరసి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పోరుబాట పట్టిన జనం ఏకంగా బంద్కు పిలుపునిచ్చారు. ఇంతకీ కవ్వాల్ టైగర్ జోన్లో అమలు చేస్తున్న రూల్స్ ఏంటి? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో విస్తరించిన కవ్వాల్ పులుల అభయారణ్యంలో అటవీ అధికారుల ఆంక్షలు ప్రజాజీవనానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. గతంతో పోలిస్తే ఆంక్షలు మరింతగా పెంచడం జనానికి ఆగ్రహం తెప్పిస్తోంది. కోర్ ఏరియా నుంచి రాత్రి వేళల్లో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని ప్రకటించింది అటవీ శాఖ. అంతేకాదు, పగటి వేళల్లో సైతం టైగర్ జోన్లో అడుగుపెడితే 2 వైపులా ప్రవేశ రుసుమును వసూలు చేస్తున్నారు. అన్ని రకాల ప్రజా రవాణా వాహనాలను 24 గంటల పాటు షరతులు లేకుండా అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అటవీ శాఖ అధికారులు ఎవరి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయా మండలాల నుంచి అఖిలపక్షం ఏర్పాటు చేసుకుని ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఇటీవల ఒక్కరోజు జన్నారం బంద్ సంపూర్ణంగా కొనసాగింది. కవ్వాల్ టైగర్ జోన్ పేరిట అటవీ శాఖ అధికారులు ఇష్టారీతిన పెడుతున్న ఆంక్షలు ఆమోదయోగ్యం కాదని అంటున్నారు స్థానికులు. దేశంలో వాహనాల రాకపోకలపై ఇటువంటి ఆంక్షలు ఏ అభయారణ్యంలోనూ లేవంటున్నారు. 2017 నుంచి భారీ వాహనాల రాకపోకలపై 24 గంటలు పూర్తిగా నిషేధించారు. తమ ప్రాంతాలకు రావడానికి అటవీ శాఖ వారికి పర్యావరణ పన్ను కట్టాలని నిబంధనలు పెట్టారు. ఇటీవలే రాత్రి 9 తర్వాత రాకపోకలు పూర్తిగా బంద్ అన్నారు. అలాగే ఆధార్ కార్డు చూపిస్తేనే అనుమతిస్తామని రూల్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం నుంచి ఆదిలాబాద్ ప్రయాణానికి జగిత్యాల, ఆర్మూర్, నిర్మల్ మీదుగా 230 కిలోమీటర్లు తిరిగి వెళ్ళండి అని అటవీ శాఖ చెప్పడంపై స్థానికులు మండిపడుతున్నారు. నైట్ పూట ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్కు ఇది మనం వదిలిపెట్టరు. లోకల్ కాబట్టి వదిలిపెడతారు. లోకల్ ఉంటే అది కూడా రిక్వెస్ట్ పెట్టేస్తారు. ఆధార్ కార్డు చూపెట్టారు, అన్ని చూపెట్టారు. ఏదైనా ఉంటే అంటే వాళ్ళకి డౌట్స్ వస్తే ఇది చూపించి పంపిస్తారు. ఇది వరకు ఈ అంశంపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. వాహనాల రాకపోకలపై అదనంగా ఏ ఆంక్షలు పెట్టవద్దని కోరినప్పటికీ అలాగే ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పీసీసీఎఫ్ను కలిసి టైగర్ జోన్ పేరిట స్థానికులపై పెరుగుతున్న ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించినట్లు ప్రకటించారు ఎమ్మెల్యే. కానీ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యగా అంతకుముందు కూడా ఉండే, కానీ ఇప్పుడు కూడా ఈ 2 months నుంచి అయితే బాగా స్ట్రిక్ట్గా నడుస్తున్నది. ఎందుకంటే పైనుంచి ఇక మనకు పర్యావరణం కొరకు ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ దీని కొరకు వన్యప్రాణులకిచ్చే స్వేచ్ఛ మానవులకు ఇవ్వడం లేదని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.